ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ ఈ నెలలో ఆగస్టు 2026 సంవత్సరంలో మనకి ఈ 2వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు మరి కన్యా రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతున్నాయి, పెద్దగా అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ముందు దీంతో పాటు ఇంకా ఏం జరుగుతోందండి ఇప్పుడు అంటే, శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. 138 రోజులు ఉంటాడు. ఇది పెద్ద మేజర్ కాస్మిక్ షిఫ్ట్ అనమాట. అలాగే నక్షత్రాల మూమెంట్ను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శని ఏం చేస్తాడంటే, బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ తన సొంత స్టార్ అయినటువంటి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రానికి బ్యాక్వర్డ్గా ఆయన అక్టోబర్ 10వ తేదీన వెనక్కి వచ్చేస్తాడనమాట. అలాగే మనం చూసామండి, శుక్రుడు ఈ యొక్క సెకండ్ ప్లానెట్ అనమాట. సన్ నుంచి కనుక మనం చూసినట్లయితే, అండ్ భూమికి వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది. క్లోజ్ నైబర్, మన పక్కింటి వాళ్ళలాగా అనమాట. క్లోజెస్ట్ ప్లానెటరీ నైబర్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటామంటే కవల బెల్ల అంటారు. భూమిలాగే ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడిని కూడా. మరి ఎందువలనంటే ఒకే రకమైనటువంటి సేమ్ సైజు కాదు, ఒకేలాగా ఉంటుంది సైజులోను, తర్వాత సాంద్రతలోను, డెన్సిటీలోను. మరి ఇదేంటంటే రాడికల్లీ డిఫరెంట్ అనమాట అండర్ ఇట్స్ సర్ఫేస్. అందువలన ఈ క్రషింగ్ చేసే, నొక్కి పడేసి క్రష్ చేసేసే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. మనం వెళ్తే తప్పడైపోతాం మనం. పచ్చడి నొక్కేస్తుంది మన ఫేస్, ఇలా దగ్గరికి నొక్కేస్తే, కుదించేస్తే ఎలా ఉంటుంది అట్లా. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి, భలే భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. మనం మాడిపోతాం మనం. అంటే ఇంకేం ఉండదు, లడ్డే కరిగిపోద్ది, మనం ఉండవు అనమాట. ఇంకెళ్ళిపోయి పేస్ట్ ఉడకబెట్టేసి రసం అయిపోతాం చూసారా, అలా రసం అయిపోతాం అనమాట. మనందరం తాగుతూ ఉంటాం ఈ యొక్క సూపులని, అలాగైపోతాం. జ్యూసులు సూపుల కింద. తర్వాత అండ్ హాటెస్ట్ ప్లానెట్ మొత్తం మన సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో అందరికంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల శుక్ర వృషభ రాశి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మనకి వేడి శరీరం ఉంటుంది. వాళ్ళకి గ్యారంటీగా పైల్స్ కానీ హెర్నియా కానీ ఉంటాయన్నమాట. ఈ యొక్క లగ్నాల్లో కానీ, నక్షత్రాల్లో కానీ, రాసుల్లో కానీ పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఉంటుందన్నమాట వీనస్. ఎందువల్లంటే దాని యొక్క సైంటిఫిక్ ప్రొఫైల్ చూద్దాము, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ చూద్దాము, అలాగే ఆస్ట్రాలజికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం చూసి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, అక్కడ వాతావరణము థిక్గా ఉంటుంది, దళసరిగా. మన తర్వాత టాక్సిక్ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ బ్రహ్మాండంగా. విషపూరితమైనటువంటి, అంటే కలుషితమైనటువంటి క్లౌడ్స్, మేఘాలు. మనలాగా తెల్లగా మంచి తెల్ల నీళ్ళు వచ్చేలాగా ఉండవు అక్కడ. యాసిడ్లు గీసిడ్లు పడిపోవడమే అనమాట మన పైన శుక్రుడిలో. దాంట్లో ఏంటి, మేడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కింద పడితే మన ముఖాలు కాలిపోతాయి అనమాట. అలాగే ఇది అందువలన వేడిని ట్రాప్ చేసి అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఇస్తుంది, అండ్ క్రషింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే భూమి మీద మనం మామూలుగా నడుస్తుంటే మనకి గాలి వస్తే, ఒత్తిడి చేస్తుంటే ఎంత ఉంటుందో దానికంటే 90 రెట్లు నొక్కేస్తుంది అనమాట అక్కడికి వెళితే మనం. అలాగే దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ని కనుక మనం చూసినట్లయితే, మనకి
ఆ 465 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఇక్కడ 40 డిగ్రీలు వచ్చేసరికి అబ్బా ఉష్ అన్ని ఏసీ కావాలా అని ఫ్యాన్లు వేసేసుకుంటాం. 40 వచ్చేసరికి మా రాజమండ్రి వచ్చేయండి, మీకు శుభ్రంగా ఇలా కారిపోతా ఉంటాయి అనమాట చెమటలు. మేము రైల్వే కోర్ట్స్ లో చదువుకుంటున్నప్పుడు షర్ట్లు గిట్లు ఉండవు, కారిపోవడమే అంతే. ఇప్పుడు మరి అంత టెంపరేచర్ ఉంటుంది. మరి గోదావరి పక్కనే, మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాల, అయినా సరే కారిపోతా ఉండేది. మరి అలాంటిది 900 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 465 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది లెడ్ లెడ్ను కూడా మెల్ట్ చేసేస్తుంది, కరిగిచ్చేస్తుంది అనమాట, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ టోపోగ్రఫీ కనుక చూసినట్లయితే ఇది డెజలేట్ ల్యాండ్స్కేప్, అంటే ఐసోలేటెడ్ గా ఉంటుంది. అది ఒక ఒక షేప్ ఉండదు దీనికి, షార్ప్ రాక్స్ ఉంటాయి, మంచి సూదుగా రాళ్ళను పడితే గుచ్చుపడమే లోనకి. అలాగే వ్యాస్ట్ ప్లెయిన్స్ ఉంటాయి, మనకులాగే భూముల్లాగా పెద్ద పెద్ద పంట లోయలు ఉంటాయి చక్కగా. అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు పేలుతా ఉంటాయి. మొన్న వైజాగ్ లో పేలింది, సముద్రంలో చూసారు వాల్కనోస్, అగ్ని పర్వతాలు పేలుతా ఉంటాయి, పక్కన మనం చూడొచ్చు ఎంచక్క. మరి అక్కడికే మనం 2028లో మన ఇస్రో శుక్రయానికి వెళ్తున్నాం. అప్పుడు మన అందరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అమెరికా, లండన్ ఎలా వెళ్తున్నామో ఆ విధంగా త్వరలో 2028 నుంచి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మన శుక్రయాన్ ప్రయాణం. ఇంకా అంతా ఢిల్లీ, బాంబే, అమెరికా, ఈ లండన్, ఈ ప్రయాణాలు ఉండవు. వంగా బాబా గారు చెప్పినట్టుగా బల్గేరియన్ జ్యోతిష్కరాలు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టు, నాస్ట్రాడామస్ ఫ్రాన్స్ కి చెందినటువంటి జ్యోతిష్కులు చెప్పినట్టు ఆ ఆ యొక్క గ్రహాలకు మనం వెళ్ళిపోతా ఉంటాం. చంద్రుడి మీదకి వెళ్ళిపోవడమే అమెరికా వెళ్తున్నట్టు. అలాగే కుజుడి మీదకి మంగళయా అని వెళ్ళొచ్చేసాం, ఇప్పుడు శుక్రయా అని వెళ్ళిపోతున్నాం. అంతే, ఇక ప్రయాణాలే ప్రయాణాలు. తర్వాత దీని ఆర్బిటాల్ మెకానిక్స్ ని, రొటేషన్ ని కనుక మనం చూసుకున్నట్లయితే వీనస్ ఏం చేస్తుందంటే దాని యాక్సిస్ మీద అది తిరుగుతూ బ్యాక్వర్డ్ లో తిరుగుతుంది. అంటే మోస్ట్ అదర్ ప్లానెట్ లా కాకుండా ఇది బ్యాక్వర్డ్. వీనస్ స్పిన్స్ బ్యాక్వర్డ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, వెనక్కి తిరుగుతుంది ఇది. అది విచిత్రమైనది కంపేర్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ వాళ్ళకి, శుక్రుడి మీద ఉన్న వాళ్ళకి వెస్ట్ లో సూర్యుడు, వెస్ట్ లో ఆ పుడతాడు. అలాగే సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట వాళ్ళకి, శుక్రుడికి. అలాగే స్లోయెస్ట్ స్పిన్ ఎంత ఉంటుందంటే 243, భూమి మీద ఉన్నటువంటి రోజుల్లో 243 కనుక పట్టినట్లయితే అది స్లోయెస్ట్ అనమాట. ఒక సంవత్సరం ఒకసారి దాని చుట్టూ అది తిరిగినట్టు, మేకింగ్ ఏ సింగిల్ వెనూజియన్ డే. వెనస్ డే, వెనూజియన్ డే అంటాం. లాంగర్ దాన్ ఇట్స్ ఎంటైర్ ఆర్బిటాల్ ఇయర్ ఆఫ్ 235 ఎర్త్ డేస్. 225 డేస్ జనరల్ గా, దానికంటే కూడా లాంగర్ గా 243 డేస్ పడుద్ది రొటేట్ ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగడానికి. అలాగే ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే చాలా బ్రైటెస్ట్ గా ఉంటుంది. ఇది బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, దగదగా మెరుస్తా ఉంటది అనమాట. సో మూన్ కనుక తీసేస్తే బ్రహ్మాండంగా కనపడుతుంది కదా భూమి, మన చంద్రుడు సూర్యుడులాగా మంచి కాంతివంతంగా. దాన్ని తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత నవగ్రహాల్లో ఎవర్ర గ్రహాల్లో ఉన్నది అని అంటే వీనస్సే బ్రైటెస్ట్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట ఎర్త్స్ నైట్ స్కైలో కనుక మనం చూసినట్లయితే. బికాస్ దాని డెన్స్ క్లౌడ్ ను బట్టి అలా ఉంటుంది. అలాగే కవర్ రిఫ్లెక్ట్ 70% ఆఫ్ ద సన్లైట్ ని తీసేసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ గా దాన్ని చెప్పుకుంటాం. దాని ఆర్బిట్ అంతా కూడా భూమి లోపల ఉంటుంది, ఇంటీరియర్ టు అర్త్ కాబట్టి అది ఇట్ ఈస్ విజిబుల్ షార్ట్లీ ఆఫ్టర్ సన్సెట్. వెస్ట్ లోకి వెళ్ళి సన్సెట్ తర్వాత చూసుకోవచ్చు. అలాగే షార్ట్లీ బిఫోర్ సన్ రైజ్ ఈస్ట్ లో మనం చూసుకోవచ్చు. అలాగే వేదిక్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ కనుక వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి కోర్ సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే వీనస్ ప్రేమని, లవ్ ని, బ్యూటీని, వెల్త్ ని, సంపదని, లగ్జరీని, రిలేషన్షిప్స్ ని, క్రియేటివిటీని, సృజనాత్మకత శక్తిని, మ్యారేజ్ ని, వీటిలన్నిటికి కారకత్వం శుక్రుడిది అనమాట. మరి రాశి రోలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి అది వృషభ రాశికి, తులారాశికి స్వక్షేత్రాలవి. అలాగే మీనరాశిలో మంచి ఎనర్జీ అంతా కూడా స్ట్రాంగ్ గా మాక్సిమం స్ట్రెంత్ ఉంటుంది. అండ్ వీకెస్ట్ స్ట్రెంత్ కన్యా రాశిలో ఉంటుంది. ఇప్పుడు అది ఉంది. ఎంతకీ ఏమిట్రా కథ అంటే
ఈ కన్యా రాశి 2 ఆగస్ట్ నుంచి మనకి 2026 సంవత్సరం నుంచి శుక్రుడు వీక్ అయిపోయాడు. కాబట్టి దీని కరెంట్ స్టేటస్ ఏంటంటే మనకి బ్రైట్ మార్నింగ్ స్టార్ గా ఈస్టర్న్ స్కైలో మనం చూడొచ్చు. అండ్ ఆగస్టు 12 2026 సంవత్సరంలో 6 ప్లానెట్ అలైన్మెంట్ ఒకటి మనకి కనబడబోతోంది. ఆ 6 ప్లానెట్స్ అదేమిటంటే బుధుడు, కుజుడు, గురుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్, ఇవన్నీ కూడా పెద్ద ఆర్చలాగా ఆకాశంలో మనకు కనబడబోతుంది. దీనివల్ల మనం ఒక్కొక్క రాశికి ఈ ఏ విధంగా ఉంటుందో మనం విడివిడిగా ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ఎవరైతే ఈ యొక్క ఇదంతా కూడా మనము కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం గా గోచార రీత్యా మనం చెప్తున్నాం. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి వాట్సాప్ లో నాకు డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. వాట్సాప్ లో చేయండి, ఫోన్లు చేస్తే మేము అర్థం అనమాట. ఎందుకంటే ఎక్కడ బయట ఉంటాం. మీకు ఏం కావాలో సమస్య వాయిస్ మెసేజ్ కానీ లేదా వాట్సాప్ లో పెట్టండి. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా మనము శని వక్రించడము, దాంతోపాటు మనకి శుక్రుడు నేచపెట్టాడు ఈ కన్యా రాశిలో. ఆ కారణంగా మనకి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్తారు, కానీ అక్కడ ఉద్యోగం రాదు. ఒకవేళ మామూలుగా ఉద్యోగాలు అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ మీద వెళ్ళినటువంటి వాళ్ళకి అదనంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రావు. అలాగే వివాహాలు ఇవన్నీ కూడా శుభముహూర్తాలు పెట్టుకుని ఉంటారు, మరి అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న తర్వాత పెద్దగా గ్యాప్ పెట్టుకోవద్దు. ఎందుకంటే రిలేషన్షిప్స్లో వీటిల్లో ఈ శుక్రుడు వీక్ అయితే మీకు అతుక్కోవన్నమాట రిలేషన్స్. కాబట్టి పెళ్లి జోళ్ళకి వెళ్ళకండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో మరి గురు, రవి, బుధ గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆగస్టు 15వ తారీఖు వరకు అక్కడ మీకు ధనము అనేటటువంటిది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. శని వక్రించడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, పెద్దగా కలిసి రాదు. మరి వృషభ రాశి కొంచెం డామినేట్గా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని పెళ్లి చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ధన సంపాదన విషయంలోనే బాగానే ఉంటుంది, కానీ మీ యొక్క రిలేషన్స్ అనేటటువంటివి మీరు జాగ్రత్తగా బిల్డప్ చేసుకోలేరు. ఇది మీ తప్పు అనమాట. మిథున రాశి వాళ్ళంతా కూడా అన్నెసరీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, అవసరమైనటువంటి వాళ్ళతో మీరు ఈ యొక్క రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి మనము రైతులను కనుక మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. మిర్చి, పత్తి ఇలాంటివన్నీ కూడా నవంబర్ నెలలో మీరు కనుక వేసుకున్నట్లయితే చాలా అధికమైనటువంటి ఆదాయం ఉంటుంది. చాలా మంది మరి టమాటా పంట అనేది బాగుండదని నేను చెప్పాను. ఆ తర్వాత అప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత చాలా లాస్ అయిపోయామండి మేము, రేటు 100 రూపాయలు కూడా లేదు ఒక పెట్టే అంటూ వాళ్ళు పాపం బాధపడుతుంటే చాలా జాలి వేసింది. కాబట్టి రైతులు వీళ్ళు చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా వీళ్ళు తీర్చలేకపోతారు. దానివల్ల కొంచెం కొద్ది కొద్దిగా తీర్చగలుగుతారు తప్ప పూర్తిగా చేయలేకపోతారు. అందువలన షేర్స్, మార్కెటింగ్ ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేషన్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనకి అనేకమైనటువంటి దూరపు ప్రయాణాలు వీళ్ళు చేస్తారు. మిథున రాశి వాళ్ళు విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మరి ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వచ్చింది, ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది. అందువలన వీళ్ళందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి డిజీజెస్, హెచ్పివి డిజీజ్, హ్యూమన్ పాపిలోమా వైరస్ డిజీజెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మెటబాలిక్ మాల్ ఫంక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. అందువలన ప్రాపర్లీ మనకి ఈ యొక్క షుగర్ని ప్రాసెస్ చేయలేకపోతుంది. ఈ కారణంగా డయాబెటీస్ వ్యాధులు ఈ యొక్క మిథున రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు మీరు చక్కగా ఈ యొక్క కేతువుకి, రాహుకి మీరు నమస్కారాలు చేసుకోవాలా. దుర్గాది మల్లేశ్వర స్వామి వారిని పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉన్నది. శుభమస్తు.